ఆయన జటాజూటములోంచి గంగ అమ్మవారి పాదాల మీద పడుతుంది. ఇప్పుడు ఆవిడ పాదాలు నా తల మీద ఉన్నాయి, ఆవిడ పాదాల మీద శంకరుడి తల ఉంది, శంకరుడి తల మీద గంగ ఉంది. ఆ గంగ అమ్మవారి పాదాల నుంచి నా తల మీద పడుతోంది. ఇలాగా నేను తడిసిపోతున్నాను. ఇప్పుడు నా అమ్మవారి పాదాలే ఉన్నాయా, శివుడి తల కూడా నా తల మీద ఉందా లేదా? మీరు చెప్పండి నాకు. ఇదే శంకర భగవత్పాదులు అన్నారు, అమ్మా దయయా దేహి చరణౌ, అమ్మా దయతో ఆ పాదాలు ఇక్కడ పెట్టమ్మా అన్నారు. స్నానం చేస్తున్నప్పుడు అమ్మవారికి అభిషేకం జరుగుతుంటే మీరు చూడవలసిన ధ్యాన స్థితి అది. ఇక్కడ పాదాలు పెట్టుకుంటే శివుడి తల దాని మీద ఉంటే ఆ గంగ పడుతుంటుంది. విష్ణువు ఇప్పుడు శ్రీ మహావిష్ణువు వచ్చి నమస్కారం చేస్తారు. నమస్కారం చేస్తే ఏమవుతుంది? ఆయన దగ్గర కౌస్తుభమణి అవి ఉన్నాయి, వాటి కాంతి అమ్మవారి పాదాల మీద పడుతుంది. ఆ పాదాల మీద పడిన కాంతి మీ తల మీద కూడా పడుతుందా లేదా? విష్ణువు యొక్క తల తల మీ తల మీదకి తగిలిందా లేదా? విష్ణువు నమస్కరిస్తే లక్ష్మి నమస్కరించకుండా ఉంటుందా? లక్ష్మీదేవి నమస్కరించినప్పుడు ఆవిడ తల కూడా మీకు తగిలిందా లేదా? బ్రహ్మగారు నమస్కరించినప్పుడు ఆయన 4 ముఖాలు సరస్వతీదేవి లలాటము మీ తలకి తగిలాయా లేదా? అమ్మవారి తడిచిన చల్లటి పాదములు మీకు తగిలితే దానితో పాటు ఇన్ని చల్లతనాలు మీకు తగులుతున్నాయా లేదా? ఇన్ని చల్లతనాలు మీరు అనుభవించడానికి హేతు మీరు అభిషేకం చూడటం. ఇది ధ్యానంలోకి వెళ్ళడం. ఇది ఎందుకు చేస్తారో తెలుసా అండి? ఎదుర్వేదం చెప్పింది, ఆపాతాల నభస్థలాంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్పాటిక లింగమౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమదిశం రుద్రానువాకాంజపన్ జాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేత్యవం బ్రహ్మాండ వ్యాప్త దేహాభసితమరుచాభాసమానా భుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికలశ్చండ కోదండహస్తాః త్రిక్షా రుద్రాక్షమాలా సులలిత పూషస్యాంభవా మూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అని. ఈ బ్రహ్మాండమంతా నిండిపోయినటువంటి శివలింగం మీద చంద్రబింబం ఉంటే దాని నుంచి అమృతపు బిందువులు పడుతుంటాయి. ఆ అమృత బిందువుల చేత అభిషిక్తుడైనటువంటి శివుడు చల్లబడతాడు. చల్లబడినటువంటి శివస్వరూపం లోకమంతా చల్లబడేటట్టు చేస్తుంది. ఆవిడ చల్లబడితే లోకమంతా చల్లబడిపోతుంది, అందరూ శాంతిగా ఉంటారు. అందుకని ఆ మంత్ర పురస్సరంగా నదీ జలాలతో చేస్తారు. ఏం నదీ జలాలతో చేయడం ఎందుకు? మీరు ఇది పట్టుకోవాలి బాగా. మహాసంకల్పం అని పెళ్లిలో చదువుతారు. మహాసంకల్పం జరిగేటప్పుడు కన్యాదాత గారు అటు ఇటు తిరగకూడదు, కన్నులు విప్పి కూడా ఉండకూడదు. కన్నులు మూసుకుని, నిన్ననే మీకు కాకినాడలో నేను విరాటపర్వంలో చెప్పాను, కన్నులు మూసుకుని ధ్యానం చేస్తూ కూర్చోవాలి. నదీ జలాలు, పర్వతాలు, వృక్షాలు, శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలు, అమ్మవారి అవతారాలు, ఈ యుగాలు ఎన్ని వచ్చాయి, చక్రవర్తులు ఎంతమంది వచ్చారు, వీళ్ళ పేర్లు వినపడుతున్నప్పుడు ధ్యానం చేస్తూ కూర్చున్న వాడి పాపరాశి అప్పుడే అక్కడే కాలిపోతుంది. నీ బాధకి కారణమైనటువంటిది నశించి నువ్వు సుఖాన్ని పొందుతావు. ఇప్పుడు ఇన్ని నదులు, ఒకటా రెండా? పూర్ణానది, నీలానది, పంచానది, తుంగానది, తుంగభద్రానది, నేత్రావతి నది, కావేరి, మంజీర, గోదావరి, ప్రాణహిత, మహానంది, త్రివేణి సంగమం, పాతాళగంగ, గండకి, మానస సరోవరం, మహీనది, గంగోత్రి, తుంగ, పెన్న, స్వర్ణముఖి, కపిల తీర్థం, ఆకాశగంగ, స్వామి పుష్కరిణి, పద్మావతి, అమ్మవారి పుష్కరిణి, వైగానది, తామ్రపర్ణి నది, భవానీ, నోయన్, సరయు, గోమతి, ఫల్గుని, నర్మదా, సబర్మతి, లూని నది, యమునోత్రి, సింధు, బ్రహ్మపుత్ర, భీమ, గౌతమి, అఖండ గోదావరి, భద్ర, వశిష్ట, శిప్ర, ఆ తర్వాత తపసీ నది. ఇన్ని నదుల యొక్క జలాలు రేపు తీసుకొస్తున్నారు. ఎందుకని అంటే ఇన్ని నదుల యొక్క పేర్లు విన్నంత మాత్రం చేత, ఇన్ని నదుల యొక్క జలాలు అమ్మవారికి తగిలి అమ్మవారి ఒళ్ళు చల్లపడుతుంటే, ఆ మంత్రముల యొక్క శక్తి చేత ఆ పదార్థములు పడుతుండడం చూసినప్పుడు మీకు ఒక అనుగ్రహం వచ్చేస్తుంది. పసుపు నీళ్లు పడుతుండగా మీరు చూశారనుకోండి, అప్పుడు దుర్గా సూక్తం జరుగుతోంది అనుకోండి, ఓం జాతవేదసేసు నవామ సోమపరాతి యతో నితహాతి వేద సమపరుషదతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్ని అంటూ పసుపు నీళ్లు చేశారు. ఇప్పుడు మీరు చూశారనుకోండి, ప్రమాదం జరగాలని జాతకంలో రాసి ఉంటే తప్పించేస్తుంది అమ్మవారు. అందుకని అభిషేక తీర్థం పుచ్చుకుంటారు, అందుకని ఆ జలాలతో చేస్తారు. మారేడు దళాలు ముంచి నీళ్లు పోసారనుకోండి, సర్వ సౌఖ్యాలు కలుగుతాయి. మీరు గంధాన్ని కలిపి అభిషేకం చేశారనుకోండి, పుత్రపౌత్రాభివృద్ధి, వంశం పాడైపోకుండా అందరూ వృద్ధిలోకి వచ్చి కీర్తితో విరాజితులవుతారు.
అందుకే గంధం సాన మీద తీసి గంధోదకంతో చేయాలి. రేపు ఏర్పాటు చేస్తున్నారు. అందున శారదాదేవి తుంగా నది ఒడ్డున ఆవిర్భవించింది కాబట్టి శారదాపీఠంలో తుంగా నదీ జలాలలో గంధం కలిపి అభిషేకం పూర్తి చేస్తున్నారు రేపు. అందున కంటి నిజమూర్తి కంటి అంటారు. అమ్మవారి స్వరూపం అలంకారరహితమై తల్లి చల్లబడనాన్ని మీరు భావన ఎందు పొందగలుగుతారు. అలా చూస్తూ ఆవలించడం కాదు. ఇప్పుడు అంత అభిషేకం చేశాక తల్లి పాదములు ముట్టుకుంటే చల్లగా ఉంటాయని మీరు కూడా ఇప్పుడు మీరు అక్కడ అభిషేకం చేస్తున్నట్టు మీరు ఆవిడ పాదాల కింద తలపెట్టి కూర్చుంటే మీ మీద అభిషేక జలాలు పడి మీరు తడిసిపోతే, పాదాల మీద పరమశివుడి తల ఉంటే ఇవి మీరు చూడడం దిగ్గస్తి విక్కనక కుంభముఖావసృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం. ఇప్పుడు ఆవిడ శరీరమునకు తగిలి కిందకొచ్చినటువంటిది తీర్థమవుతుంది. దీన్ని పుచ్చుకుంటే ఏది ఇస్తుందని నన్ను అడగండి, ఏది ఇవ్వదని అడగండి. ఏదైనా ఇస్తుంది నీకు ఆ నమ్మకం ఉంటే. ఇటువంటి అభిషేకం చూస్తే తప్ప మీ మనసుకి ఆలంబనం దొరకదు. ఇలా ఉంటుంది చల్లగా. ఇన్ని పదార్థాలతో అభిషేకం జరుగుతూ ఉంటుంది. పంచామృతాలు అంటారు. ఆ పాలధారలతో రేపు అభిషేకం జరుగుతుంది అమ్మవారికి. జరిగినప్పుడు చూడండి, అలంకారం లేకుండా ఇలా అమ్మవారు కూర్చుందనుకోండి. పద్మాసనే పద్మభూరు పద్మాక్షి పద్మ సంభవే త్వం భజస్వ పద్మాక్షిం ఏన సౌఖ్యం లభామ్యహం అని ఆవిడ ఇలా కూర్చుని ఉంటే ఆవిడ మీద పాలధార పోస్తున్నారు అనుకోండి. దోమతెర కట్టినట్టు ఇలా చిమ్మి పైనుంచి ఇలా తెల్లటి ధారలతోటి దోమతెర మధ్యలో కూర్చున్నట్టు ఉంటుంది ఆవిడ. ఇప్పుడు మీరు ఒక్కసారి భావన చేత ఆవిడ పాదాల కింద తల పెడితే ఆ పాలధారలన్నీ మీ మీద పడితే చల్లటి ఆమె పాదాలు మీ తలకి తగిలితే ఎలా ఉంటాయో మీరు భావన చేశారనుకోండి. మీరు గమనించండి, మీ ఎందు ఉద్వేగములు ఆగిపోయి చల్లపడి కళ్ళు బరువెక్కిలా మూతలు పడతాయి. ఆ తడిసిపోయిన భావన మీకు కలుగుతుంది. మీరు బాగా ధ్యానం చేయగలిగితే అలాగా మీకు తెలియకుండానే ఒక లక్షణం కలుగుతుంది. ఏమిటో తెలుసా అండి, మీరు బహిర్ముఖులు అయిన తర్వాత ఇలా ఇలా అనుకుంటారు. అంటే అది ఎంతవరకు వెళ్ళిపోతుందంటే ఆ అభిషేక జలాలన్నీ మీద పడున్నాయి, తడిసిపోయి ఉందని ఇలా ఇలా తుడుచుకుంటారు. అంటే పడ్డాయా? పడ్డాయి. పైకి చూస్తున్న వాడికి కనపడవు, నీ మీద పడ్డాయి. ఇది పొద్దున్నే నేను చూస్తున్నాను అంటే నువ్వు అలా చూస్తే చల్లబడిన అమ్మవారి పాదాలు నీకు తగిలాయి కాబట్టి ఆ రోజంతా చల్లగానే ఉంటుంది. ఉద్వేగం కలగదు, హాయిగా ఉంటావు, మనశ్శాంతిగా ఉంటావు. ఆ రోజు ఏ చెడు వార్త వినవు. ఇందుకని శంకర భగవత్పాదులు ఏం చెప్పారంటే రోజు అమ్మ ఇది పొద్దున్నే చూస్తున్నానన్నారు. ఎందుకని ఆ రోజంతా స్థితికార శక్తిగా అమ్మవారు నీకు శుభవార్తలతో మనసు ఉద్వేగం లేకుండా కాపాడాలి. కాబట్టి ప్రాతర్నమామి జగతాం జననీం అశేషలోకాధినాథ గృహిణీం అమృతాభిపుత్రీం. అమృత సముద్రములకు కూతురా, రోజు పొద్దున్నే నువ్వు స్నానం చేస్తున్న సన్నివేశం కాదు, అభిషిక్తురాలవుతున్న సన్నివేశం చూస్తున్నానన్నారు. ఇక్కడ చల్లబడాలి. చల్లబడిన పాదాలు నీకు తగిలి నువ్వు చల్లబడాలి. ఇది బాగా జరగాలంటే గుర్తుపెట్టుకోండి, అసలు మీరు జీవితంలో చూడాలి అటువంటి అభిషేకాన్ని. ఇది అదృష్ట విశేషం. ఇన్ని నదీ జలాల పేర్లు వింటేనే అంత గొప్ప అయితే ఆ నదీ జలాలు పడుతుండగా మీరు చూస్తున్నారనుకోండి, ఆ కలశలు ఒక్కొక్క కలశ పట్టుకొస్తుంటే అసలు శారద అంటేనే ప్రవాహం, జ్ఞానం. ప్రవాహస్వరూపిణికి ప్రవాహస్వరూపమైన అభిషేకం. ఇది ఎలా ఉంటుంది? ప్రవహించి వెళ్ళిపోతున్న నీటి మీద ప్రవాహంతో బిందుతో నీళ్లు పోసి అభిషేకం చేస్తున్నారనుకోండి, ఎలా ఉంటుంది? అలా ఉంటుంది. ఇప్పుడు ఆ అభిషేకం మీరు చూస్తున్నారనుకోండి, మీ మనసులో ఒక పొంగు వచ్చేస్తుంది. మీరు అందులో ఒక 5 నిమిషాలు కానీ కోల్పోయారనుకోండి, ఈశ్వరుడు ఈ కన్నులు ఇచ్చినందుకు మీరు పొందవలసిన మహద్భాగ్యాన్ని పోగొట్టేసుకున్నారని గుర్తు. ఇది అభిషేకం అంటే. అందుకే అభిషేకం చెయ్యడంలో అంత ఆనందంతో చేస్తారు. చూసే వాళ్ళకి కూడా అంత మహద్భాగ్యం. అందుకే అభిషేకం చేస్తే లోకం చల్లబడిపోతుంది. అందుకే మన వాళ్ళు ఉపద్రవం వస్తే సహస్ర ఘటాభిషేకం చేయండి, ఈశ్వరుడికి అభిషేకం చేయండి. మనసు వేడెక్కిపోయింది, బాధగా ఉంది, అభిషేకం చేయండి. పుట్టకూడని నక్షత్రంలో ఎవరు పుట్టారు, అభిషేకం చేసేయండి. ఇంట్లో ఏదో ఇబ్బందిగా ఉంది, అభిషేకం చేయించేసుకోండి. ఏది చేయండి, అభిషేకం చేసుకోండి. ఎందుకని అన్ని ఫలితాలు అందులో ఉన్నాయి. అన్ని ఫలితాలు ఇచ్చేస్తుంది అంతే లోకానికి. ఈ చల్లబడుతున్న రూపాన్ని చూడాలి. ఎన్ని అదృష్ట విశేషాలు రేపు మనకి. రేపటి రోజు అందులో ప్రత్యేకించి భృగువారం, శుక్రవారం, అమ్మవారి యొక్క తేజస్సు పరిఢవిల్లేటటువంటి రోజు. అటువంటి రోజున రేపు ఉదయం శారదామాతకి
ధ్రువమూర్తి అంటారు. ధ్రువమూర్తి చరమూర్తి రెండు వేరు కాదు. ధ్రువమూర్తికి అభిషేకం చేస్తే అంతే, చరమూర్తికి అభిషేకం చేస్తే అంతే. కానీ ధ్రువమూర్తికి చేస్తున్నప్పుడు చూడడం మీ మనసు పట్టుకోవడానికి చాలా ఆలంబనం అవుతుంది. కాబట్టి రేపు ధ్రువమూర్తి అభిషేకం, దాన్ని చూసి మనందరం తరించే రోజు. అంటే నేను కేవలం నా ఉపన్యాసమే చెప్తే రేపు జరగబోయే విషయం గురించి నేను ఒక మాట చెప్తే అది మీకు ఉపయుక్తం అవుతుంది చూడడం. అందుకని ఈ సాహసం చేశాను తప్ప మీరు తెలియని వారని కాదు. యథార్థానికి మిమ్మల్ని మాట్లాడమంటే నాకు తెలియని ఎన్నో మీ అందరూ చెప్పగలరు. కానీ మీరు ఒక మర్యాద కలిగిన వాళ్ళు, నేను వాచాలుని ఇలా వాగుతాను. మీరు మర్యాదస్తులు కనుక తెలియని వారిలా వింటారు. కాబట్టి రేపు ఉదయం మనందరం కూడా చక్కగా ఈ అభిషేక కార్యక్రమాన్ని, ఆ పూర్ణాహుతి కార్యక్రమాన్ని రెండు కన్నులతోటి ఈ ఈశ్వరుడు ఇచ్చినటువంటి ఈ నేత్రములతో దర్శనం చేసి పునీతులో ఉంటాం. అది మన కుటుంబాల్ని, లోకాన్ని రక్షించుకోవడానికి హేతువు. అందుకని లోకశాంతి కొరకు అన్నారు మహానుభావుడు కనుక భారతీ తీర్థస్వామి. లోకం చల్లబడాలంటే ఆవిడ చల్లబడాలి, ఆవిడ చల్లబడాలంటే సమంత్రక అభిషేకం జరగాలి. అందుకని చెయ్యండి అయ్యా అన్నారు. అది అందుకని ఆయన పేరు చెప్తే త్యాగేనైకే అమృతత్వమానసహు పరేణనాకం నిహితం గుహాయాం విభ్రాజతే తజ్ఞతయో విచంతి అని రెండు చేతులు ఎత్తి ఎందుకు నమస్కారం చేస్తామంటే, అదిగో ఆనాడు ఆ సుమేధుడు ఎలా అయితే ఇద్దరికి ఉపదేశం చేసి మార్గం చూపించాడో, మార్కండేయుడు ఎలా మార్గం చూపించాడో, ప్రహ్లాదుడు ఎలా మార్గం చూపించాడో, అలా మేము బతకడానికి మార్గం చూపించి మా మనశ్శాంతికి కారకమైనటువంటి ఓ తపస్వి, ఓ శంకర భగవత్పాద పరంపరాగతంగా వచ్చినటువంటి మహానుభావ, శంకర స్వరూపమైన వ్యాఖ్యాన సింహాసనాధీశ్వర, మాకు మార్గం చెప్పి మేము లక్ష్యం చేరుకోవడానికి హేతువైన వాడా మహానుభావ, మేమేమి ఇవ్వగలం? ఈ పాదములకు ఒక్క నమస్కారం అని ఆయనకి నమస్కారం చేసి కార్యక్రమాన్ని రేపు చక్కగా ఈ గురు పరంపర చెప్పి మొదలు పెడతారు. ఈ గురు నమస్కారంతో ప్రారంభమవుతుంది. గురువే జాహ్నవి, అదొక జాహ్నవి అభిషేకం. రేపు పండగ కాబట్టి ఇంకా మనం చేయవలసిందేమిటి? ఒక్కటే, ఇంకా తెల్లవారదేమి అనుకుంటూ కూర్చోవడం. తెల్లవారితే మనం ఆ భాగ్యం అనుభవిద్దాం. కాబట్టి మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వా పరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.